సంఘం పెద్దలు డాక్టర్ ధనంజయ గారిని కోరుతున్నాను. అలాగే ఎస్టీచారి గారిని కూడా సమన్వయించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి శ్రీ పరాభవనామ నేను చదువుతాను. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు 2026 ఉగాది పురస్కారాలు. జ్యోతిష్య వాస్తు పండితుల పురస్కారం శ్రీమతి కళ్ళకుంట రామానుజమ్మ, శ్రీమాన్ లక్ష్మీ నరసింహాచార్యులకు జన్మించిన శ్రీమాన్ డాక్టర్ కళ్ళకుంట నరసింహమూర్తి గారు తెలుగు సాహిత్యంలో నృసింహ వృత్తాంతంపై PhD పట్టా పొంది డాక్టరేట్ డిగ్రీని పొందారు. వీరి తండ్రి గారి వద్ద నుండి వచ్చిన జ్యోతిష శాస్త్రంలో ప్రవీణులు. సుమారు 40 సంవత్సరాలుగా వాస్తుశాస్త్రంలో కూడా ప్రావీణ్యత సంపాదించి ఎందరికో వాస్తు గురించి వివరించి ఎన్నో గృహాలను కట్టించారు. వీరు 34 సంవత్సరాలు తెలుగు భాషా బోధన చేశారు. వీరు మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు. వీరి రచనలు జ్యోతిష్య మరియు వాస్తుశాస్త్ర దర్శిని, అష్టముఖ షోడశబాహు, ఉగ్ర నరసింహుడు, కోట్ల నరసింహులపల్లి, కరీంనగర్ జిల్లాల గురించి రచనలు చేశారు. వ్యాసంగం అభిరుచులు, రేడియో టీవీలలో సాహిత్య ప్రసంగాలు చేస్తున్నారు. పత్రికలకు వ్యాస రచనలు చేస్తున్నారు. సాహిత్య సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. వీరు పొందిన బిరుదులు విద్యారత్న, జ్యోతిష్య మార్తాండ, వాస్తు రత్నాకర అనే బిరుదులను అందుకున్నారు. శ్రీమాన్ కళ్ళకుంట నరసింహమూర్తి గారిని ఉత్తమ జ్యోతిష్య వాస్తు పండితులుగా శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ గుర్తించి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీమాన్ కళ్ళకుంట నరసింహమూర్తి గారిని అభినందిస్తూ సంభావిస్తూ సన్మానిస్తున్నారు. స్పందన అందజేయవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. జనరల్గా స్పందన మ్యాక్సిమం కమ్యూనికేషన్ మినిమం టైం ఉంటుంది. సభాయ నమః. సభలోని పెద్దలందరికీ ప్రణామాలు. మహా విద్వాంసులు ఎంతోమందికి సాదర ప్రణామాలు చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయ శ్రీ 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 జిఆర్ స్వాములు, ఇతర పెద్దలు, కొప్పుల నరసింహారెడ్డి గారు మొదలైన పెద్దలందరికీ ప్రణామాలు చేస్తూ అతి తక్కువ సమయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా నా విషయంలో కార్డులో కానీ సన్మాన పత్రంలో కానీ వాస్తు జ్యోతిష పండితులు అని రాయడం జరిగింది. కానీ నేను పండితుణ్ణి కాదు, పామరుణ్ణి మాత్రమే. అపారమైన జ్యోతిషము, వాస్తు అనే సముద్రాలలో నాకు తెలిసింది ఒక బిందువు మాత్రమే. సింధువులోని ఒక బిందువు మాత్రమే నాకు తెలిసింది. అయితే ఒకటి నా అదృష్ట విశేషం ఏంటి అంటే, ఈ సంప్రదాయ విద్యలు ఈ ప్రస్తుతం ఈ కాలంలో మనం చూసినటువంటి వారపత్రికలు, సండే స్పెషల్స్, వాటిలో రకరకాల వ్యక్తులు జ్యోతిష్యం గురించి, వాస్తు గురించి, వారఫలాల గురించి రాస్తున్నారు. అవన్నీ ఆ రకంగా నేను తెలుసుకున్నది కాదు. సంప్రదాయ విద్య మా నాయనగారు కీర్తిశేషులు కళ్ళకుంట లక్ష్మీనరసింహాచార్యులు గారు అని మహబూబాబాద్ ప్రాంతంలో ఆ రోజుల్లో గొప్ప విద్వాంసులుగా ఉండేవారు. వారు గొప్ప వాస్తు జ్యోతిష పండితులు, పౌరాణికులు, భాష్య భగవద్ విషయవేత్తలు. అటువంటి వారికి 2వ సంతానంగా, 2వ కుమారుడిగా నేను జన్మించినాను. నేను వరంగల్లో విద్యాభ్యాసం చేసినాను. అదంతా వేరే విషయం. అయితే ప్రస్తుతం చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మన వైష్ణవులలో, బ్రాహ్మణులలో ముఖ్యంగా ఈ జ్యోతిష వాస్తు శాస్త్రాలకు సంబంధించిన సంప్రదాయ విషయాలు చాలామందికి పరిచయం లేకుండా పోతున్నవి. కేవలం పత్రికలు, టీవీ ఛానళ్ళలో రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ రకంగా కాకుండా కేవలం ఈ 2 శాస్త్రాల మీద ఆసక్తి ఉండి, అభిరుచి ఉండి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే పట్టుదల, శ్రద్ధ ఉన్న వాళ్ళ కొరకు 55 ఏళ్ల క్రితం 1971 ప్రాంతంలో మా నాయనగారు నాకు చెప్పిన నోట్స్, ఒక 200-300 పేజీల నోట్స్, ఈ 2 శాస్త్రాలకు సంబంధించిన దాన్ని, అది పూర్తిగా శిథిలమైపోతుంటే దాన్ని ఈ రకంగా జ్యోతిష మరియు వాస్తు శాస్త్ర దర్శిని అనే పేరుతో గతంలో ఒక 500 కాపీలు ప్రింట్ చేయించి ఉచితంగా పంపిణీ చేసినాను మన వాళ్ళందరికీ.
ఆసక్తి ఉన్న వాళ్లకు. మళ్ళీ ఈ మధ్యలోనే గత సంవత్సరం ఇంకొక 500 ప్రింట్ చేయించినాను. ఉచితంగా పంపిణీ చేసి ఆసక్తి ఉన్నవారు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ప్రాచీన సంప్రదాయ శ్లోకాలు, దాని తాత్పర్యం, ముఖ్యంగా జాతక కుండలి వేయటం, ముహూర్త నిర్ణయం, వాస్తు పథకం, ఇట్లాంటివన్నీ కూడా ఇందులో సంక్షేపంగా జోడించడం జరిగింది. ఇది కేవలం పరిచయ గ్రంథం మాత్రమే, పండితులకు ఇది అవసరం లేదు. కేవలం ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పుస్తకాన్ని, ప్రస్తుతం నా దగ్గర ఒక 20 కాపీలు అందుబాటులో ఉన్నవి, ఇక్కడ తెచ్చిన నేను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వాటిని తీసుకొని పఠించుకోవచ్చు. కాబట్టి అందరికీ మనవి చేస్తున్నాను. ఇక తెలుగు సాహిత్యంలో నృసింహ వృత్తాంతం అనే అంశం మీద కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 1998లో డాక్టరేట్ తీసుకున్నాను. ఆ గ్రంథాన్ని కూడా 2 సార్లు ముద్రించడం జరిగింది. 2002లో ప్రథమ ముద్రణ జరిగింది. ఆ రోజుల్లో తిరుపతి దేవస్థానం 20,000 సహాయం చేసింది, తెలుగు విశ్వవిద్యాలయం 10,000 సహాయం చేసింది. మిగతావి ఆ రోజుల్లో ప్రింట్ చేయడం జరిగింది. మళ్ళీ పూర్తి అయిపోయిన తర్వాత గత సంవత్సరం 24లో మళ్ళీ 1000 కాపీలు పునర్ముద్రణ చేయించడం జరిగింది. అవి కూడా ఒక 10 కాపీలు మాత్రం ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి. ఆసక్తి ఉన్నవాళ్ళు, నరసింహస్వామి విషయంలో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ గ్రంథాలను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా కేవలం అల్పజ్ఞుడైన నన్ను వాస్తు శాస్త్ర పండితుడు అనే పేరు పెట్టి ఈ ఉగాది పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం